దేవుడు తన కృపనిచ్చి ఈ విధంగా నిలబెట్టిందంటే అది కేవలం దేవుని కృపనే, దేవుని మంచితనమే. ఇదంతా దేవునికే మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. మహాప్రేమల నా ప్రియా పళ్ళకు తండ్రి, నీ బంగారు పాదం నమ్మదగిన దేవుడవు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడవు, సజీవుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, చూచుచున్న దేవుడవు ప్రభా స్తోత్రములు. ఉన్నవి లేనట్టుగా లేనున్నట్టుగా పిలిచే దేవుడవయ్యా స్తోత్రములు. సాయంకాల సమయంలో ఇదిగో ప్రభా నీ బిడ్డలతో కలిసి నేను కూడా ప్రభా నీ సన్నిధిలో కనపడటానికి అయ్యాను నన్ను ఏ విధంగా రక్షించుకున్నావో నీ యొక్క మాటలు, నీ యొక్క మంచితనము, నీ యొక్క మహిమను ప్రభా నేను పంచుకోవడానికి మీరు చూపినటి కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మరొకసారి నన్ను నా కుటుంబాన్ని రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి, క్షమించండి, అంగీకరించండి. నీ మాటలు నా నోటిలో వచ్చి నీ చేతి నీడలో నన్ను తప్పి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, నీ వెలుగునిచ్చి, నీ వివేచన ఇచ్చి ప్రభా నీ అభిషేకం ఇచ్చి ఏ మాటలు నేను మాట్లాడటానికి మహిమ వస్తుందో అలాంటి సమయోచితమైన మాటలతో జ్ఞానంతో నన్ను నింపి నడిపించమని వేడుకుంటున్నాను. వింటున్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు ప్రభా రక్షణార్థముగా నీకు మహిమార్థముగా నాకు ఆశీర్వకరంగా ఉండులాగున నీ కృప నాకు దయచేయమని వేడుకుంటూ వందనం చెల్లిస్తూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ మన ప్రభు యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ఉమా రమేష్. ఐఎమ్ ఫ్రమ్ బోడుపల్. మాది యొక్క హైందవ ఫ్యామిలీ అండి. మా డాడీ వచ్చేసి కే రాజలింగం, మా మమ్మీ పేరు ప్రమీల. వాళ్ళు హైందవులు, మాది హిందూ బ్యాక్గ్రౌండ్ అనమాట. మా డాడీ ఇప్పటికీ కూడా ఏం మారలేదు, తను హిందూనే. తను పూజ గర్ల్స్ అనమాట, నో సన్స్, అందరం ఆడపిల్లలమే, 6. నా నంబరు 3. నా పైన 2 అక్కయ్యలు ఉన్నారు, నా తర్వాత 3 చెల్లెలు ఉన్నారు అనమాట. అయితే మా అక్కయ్య వాళ్ళు వేరే స్కూల్లో చదువుకున్నారు. నా దగ్గర నుంచి 4 మెంబర్స్ అందరం మేము సెంట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నామండి. అది కాన్వెంట్ స్కూల్. ఇట్ వాస్ రన్ బై నన్స్ అనమాట. అక్కడ మాకు దేవుడు పరిచయం అయితే వచ్చినాడు అనమాట. మేము యాక్చువల్లీ హిందూసే, కానీ నేను చిన్నప్పటి నుంచి నేను ఏం పూజలు చేయలేదు. అసలు దేవుడు ఉన్నాడు ఆ విషయం నాకు అసలు ఏం తెలియదు. అయితే మేము ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు మేము 4 మెంబర్స్ సిస్టర్స్ సెంట్ ఆన్స్ హై స్కూల్లోనే చదువుకున్నామండి. 8th క్లాస్ సబ్జెక్ట్ లో బాగా చదివేది, మంచి మార్క్స్ వచ్చేది. కానీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి అంత ఫెయిల్ అయ్యేదాన్ని. స్లిప్ టెస్ట్ లో, యూనిట్ టెస్ట్ లో, క్వార్టర్లీలో, హాఫ్ ఇయర్లీలో, ప్రతి టెస్ట్ లో నేను ఫెయిల్ అయ్యేదాన్ని అనమాట. ఎందులో అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో అందరికి మంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చేవి, అందరు చక్కగా ర్యాంక్స్ వచ్చేది, ఫస్ట్ ర్యాంక్ వస్తాయి. అట్లా వస్తుంటే నేను మాత్రం ఫెయిల్ అయ్యేదాన్ని అనమాట. అట్లా చాలా సార్లు జరిగింది నాకు. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అవుతున్నాను, ఒక్కటే ఒక సబ్జెక్ట్, అది కూడా మ్యాథమెటిక్స్ లో అస్తమానం ఫెయిల్ అయ్యేదాన్ని. అప్పుడు ఆ 8th క్లాస్ లో మాకు ఒక సోషల్ స్టడీస్ టీచర్ ఉండేదన్నమాట. తను క్రిస్టియన్. తను ఏం చెప్పారంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పలానా ప్రేయర్ టేబుల్కి మీరు లెటర్ రాయండి, పలానా ప్రేయర్ టేబుల్కి మీరు లెటర్ రాయండి, వాళ్ళు ప్రేయర్ చేస్తారు మీకోసం, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ లెటర్లో రాయండి అని చెప్పారనమాట. అది నాకు ఏ విధంగా అనిపించింది అంటే, సముద్రంలో మనం కొట్టుకున్నప్పుడు ఏదైనా ఒక ఆధారం లాగా అనిపించింది అనమాట. అయితే మా సోషల్ స్టడీస్ టీచర్ చెప్పారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ప్రేయర్ టవర్కి లెటర్ రాయండి, వాళ్ళు మీకోసం ప్రేయర్ చేస్తారు, ఏ ప్రాబ్లం ఉన్నా అది సాల్వ్ అవుతుందని చెప్పారనమాట. అప్పుడు నేను దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఒక లెటర్ తీసుకొచ్చి ఆ ప్రేయర్ టవర్కి నేను లెటర్ రాస్తాను అనమాట. ఇట్లా నేను మ్యాథమెటిక్స్లో అస్తమానం ఫెయిల్ అవుతున్నాను, నా కోసం ప్రేయర్ చేయండి అనేసి నేను లెటర్ రాస్తూ వచ్చాను. ఒక 1 వీక్ తర్వాత నాకు రిప్లై వచ్చింది, మీరేం వరీ అవ్వద్దు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అనేసి నాకు రిప్లై వచ్చింది. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత ఏం జరిగింది అంటే,
ఇక్కడ నుంచి నా జీసస్తో నా జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. 8th క్లాస్ నుంచి ఆ, దేవుడు నా జీవితంలోకి రావడము, నేను దేవుడిని వెంబడించడము జరిగింది. అప్పటి నుండి నేను ఏం చేస్తున్నానంటే టీచర్ ఏం చెప్తే అది చేస్తున్నాను. ఆ, మా ఇంట్లో ఒక పాత బైబిల్, ఓల్డ్ బైబిల్ ఉండేది, చిన్నపోయిన బైబిల్ ఉండేది అనమాట. ఎప్పుడైతే మా సోషల్ స్టడీస్ టీచర్ జీసస్ గురించి చెప్పింది, అప్పుడు నేను బైబిల్ బయటకి తీసి చదవడం మొదలుపెట్టినా అనమాట. అంటే బైబిల్ కూడా ఏ విధంగా చదవాలో నాకు తెలియదు యాక్చువల్లీ. ఏం చేసేదానంటే కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచేదాన్ని. ప్రభా నాతో మాట్లాడు అని ఏదన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ నాకు ఇచ్చేది దేవుడు. అట్లా నాకు ఇట్లా జవాబు వచ్చేది అనమాట. ప్రతి అప్ప నుండి నేను ఏదైతే అడుగుతున్నానో ప్రభు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత నేను స్టడీస్ లో కొంచెం డెవలప్ అవుతూ వచ్చాను అనమాట. ఫెయిల్ అవ్వడము తగ్గింది. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చేసానండి. అదే ప్రేయర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. నాకు అసలు అంటే నాకు అప్పుడు రక్షణ అంటే ఏంటో తెలియదు, పాప క్షమాపణ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఏంటంటే జీసస్ హెల్ప్ చేస్తాడు, జీసస్ ద్వారా మనకు పనులు జరిగితే జీసస్ హెల్ప్ చేస్తాడు అనేది ఒక్కటి మాత్రం నాకు తెలుసు. అక్కడ నేను గట్టిగా పట్టుకున్న దేవుణ్ణి. అట్లా పంచిన ప్రేయర్ లైఫ్ స్టార్ట్ అయింది. నాకు వచ్చి రాని ప్రార్థన చేసుకునేదాన్ని అనమాట. ఎట్లా వస్తే అట్లా ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడేవాడు, ఆ విధంగా నాకు జరిగించేవాడు అనమాట. అయితే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, 8th లో 9th లో 10th ఇంకా నేను మళ్ళీ ఫెయిల్ అనేది రాలేదండి నా జీవితంలో. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో నా రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ వచ్చిందండి. మ్యాథమెటిక్స్ లో నాకు 75 మార్క్స్ వచ్చినాయి అనమాట. అంటే మా ఇంట్లో అప్పుడు నేను అసలు ఒక మొద్దు స్టూడెంట్, ఈమె ఎట్లా వచ్చిందని ఆశ్చర్యపోయారు అందరూ. ఏమిలో డాడీ కష్టపడి డబ్బులని కాన్వెంట్ లో చదివిస్తున్నాడు, ఈమె ఊరికే ఫెయిల్ అవుతుంది అనేసి అనుకునే వాళ్ళు. కానీ నిజంగా దేవుడు ఎంత మంచివాడు కదా. ఆ, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుని వైపు చూస్తామో, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు ఉంటాడు. వారు అయిన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన రీతిగా నిజంగా దేవుడు నా జీవితంలో ఒక వెలుగును ప్రకాశింపజేస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే నా చదువుల్లో. అట్లా 10th క్లాస్ వచ్చేసరికి నా రిజల్ట్ ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అండి. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లో కూడా నాది ఫస్ట్ డివిజన్. డిగ్రీ వచ్చేసరికి ఫస్ట్ డివిజన్ లో వచ్చింది. తర్వాత బిఈడి కూడా ఫస్ట్ డివిజన్. పీజీ ఎంఎస్సి బాటనీ అది ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అండ్ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్. నేను కాకతీయ యూనివర్సిటీ అండి, నా సెకండ్ ర్యాంక్. అండ్ ఐ వాస్ అవార్డెడ్ 6,000 రూపీస్ మెరిట్ స్కాలర్షిప్ కూడా నాకు వచ్చిందండి. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయటకు సమర్థుడు, చాలిన దేవుడు. నా జీవితం నేను ఒక జీరో స్టూడెంట్ని, అంటే ఒక డల్ స్టూడెంట్ని, అస్తమానం ఫెయిల్ అయ్యేదాన్ని. నన్ను ఒక జీరో నుండి ఒక మెరిట్ స్టూడెంట్ లాగా దేవుని నిలబెడుతూ వచ్చినాడు. నిజంగా దేవునికే మహిమ కలుగుగాక. అయితే అప్పుడు నాకు రక్షణ అంటే ఏంటో నేను నమ్మిన దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు అని విశ్వసించిన కాబట్టి నాకు దేవుడు చేస్తూ వచ్చినాడు. కానీ అప్పుడు నాకు మారు మనసు అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి, అవి ఏం నాకు తెలియదు అసలు. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను చదవాలి, నేను బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ప్రార్థన చేసుకునేదాన్ని. తర్వాత నాకు అప్పటి నుండి 8th క్లాస్ నుండి మా టీచర్ ఏ రోజైతే నాకు చెప్తూ వచ్చిన క్లాస్ అంతటి చెప్తూ వచ్చినారో, కానీ ఆ రోజు నుండి నా ప్రేయర్ లైఫ్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కృపతో దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు, నడిపిస్తాడు కూడా. ఇక మీద కూడా దేవునికి మహిమ కలుగుగాక. తర్వాత నాది క్వాలిఫికేషన్ వచ్చేసి నాది ఎంఎస్సి బిఈడి అండి. తర్వాత ఎంఎస్సి బిఈడి అయిపోయిన వెంటనే నాకు మ్యారేజ్ అయిందండి. మై హస్బెండ్ నేమ్ ఇస్ జి రమేష్, హీఈస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ అండ్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. పెద్ద అబ్బాయి దీవెన్ కుమార్, తను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. చిన్న అబ్బాయి పేరు రితేష్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇంకా పాప క్షమాపణ అట్లాంటిది ఏం తెలియదు. కాకపోతే నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రభా క్రైస్తవులు నార్మల్ గా ఏం ప్రేయర్ చేస్తారు అని అంటే అదే మనం పాపాలు క్షమించు, నాకు సహాయం చేసిన అడుగుతారు ఎవరైనా సరే. అట్లా నేను కూడా నార్మల్ గా ప్రేయర్ చేసుకుంటున్నా. 2000 డిగ్రీ చదివేటప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో నేను బ్యాప్టిజం తీసుకున్నానండి. బ్యాప్టిజం ఎట్లా తీసుకున్నా అంటే వాళ్ళు ఏదైతే చెప్పినారో నేను చేస్తూ వచ్చినాను. పాపాలను ఒప్పుకో, దేవుని నమ్ము, అట్లా చెప్తూ వచ్చినాను అనమాట. నేను కూడా ప్రభావ నా పాపాలను క్షమించు, నన్ను విలువ చేసుకొని నేను దేవుని అడుగుతా వచ్చినాను. ఆ విధంగా 2001లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. మా ఊరు చెరువు ఉందండి, మా ఊరు చెరువులో ఇచ్చారన్నమాట బ్యాప్టిజం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత
నాకు మ్యారేజ్ అయిందండి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే ఎప్పుడంటే ఎందుకు అనంటే నాకు డిగ్రీ సెకండ్ ఇయర్‌లో బ్యాప్టిజం తీసుకున్నా. పీజీ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిందనమాట. అయినా గూడా అప్పటింకా నాకు క్లారిటీ లేదు. ఏంటి రక్షణ అంటే ఏంటి? పాప క్షమాపణ అంటే ఏంటి? మారుమనసు అంటే ఏంటి? అంత నాకేం తెలీదు. యేసు ప్రభు దేవుడు. నేను నమ్ముచున్నా. నాకు సహాయం చేసేది ఒక్కటే నాకు తెలుసనమాట. ఆ విధంగానే అప్పటి నుంచి నేను ప్రేయర్ చేయడం ఆపలేదు. దేవుని వెంబడించి అయిపోయిందండి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్ నుంచి ఇంకా నాకు దేవుడు ఐ వాస్ గోయింగ్ అండర్ విల్డర్‌నెస్ అనమాట. ఇక అప్పుడు నాకు శ్రమలు స్టార్ట్ అయినాయి. మ్యారేజ్ అయిన 3 మంత్స్ నాకు శ్రమలు స్టార్ట్ అయింది. ఆ శ్రమలో కూడా దేవుడు నాకు చాలా విధేయత నేర్పిస్తూ వచ్చినాడనమాట. ఆ శ్రమలు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థించేదాన్ని. అంటే నేను భయపడేదాన్ని కాదు. భయపడినా కూడా ప్రార్థించేదాన్ని. ప్రభా మరి నేనైతే ఎప్పుడు నీతోనే ఉంటున్నా, నీతో సహవాసం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నీతోనే ఉంటున్నా కదా! ఎందుకు ఈ శ్రమ అని అనుకునేదాన్ని. అయినా కూడా నేను ప్రార్థన చేసేదాన్ని. ఆ శ్రమ జయించేదాన్ని. దేవుడు నన్ను ఆ విధంగా నడిపిస్తూ వచ్చినాడు. అట్లా చాలా శ్రమలు అనుభవించిన నేను. చాలా అంటే చాలా అనుభవించి ఉన్నాను. తర్వాత అదే అదే ఆ ప్రేయర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతూ ఒకరోజు నేను దేవుని స్వరాన్ని వింటూ వచ్చాననమాట. దేవుని స్వరాన్ని వింటూ ఆహ్, కొన్ని ఇయర్స్ తర్వాత విన్నాను. బాప్టిజం తీసుకున్న కొన్ని ఇయర్స్ తర్వాత దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చినాడనమాట. ఏ విధంగా అంటే శ్రమల ద్వారా నాకు విధేయత నేర్పించినాడు. విశ్వాసం ద్వారా దేవుడు నన్ను అంటే జవాబిస్తూ వచ్చినాడు నాకు. అంటే విశ్వాసము ద్వారా నేను ఏ విధంగా నేను దేవుడిని వెంబడించగలను. అట్లా నాకు జవాబులు ఇస్తున్నా కొద్దీ దేవుడు నాకు జవాబులు ఇస్తున్నా కొద్దీ నా విశ్వాసం పెరుగుతా వచ్చిందనమాట. ఎప్పుడైతే నేను దేవుడిని అడుగుతా ఉన్నానో దేవుడు నాకు ఆన్సర్ ఇస్తా వస్తున్నాడు. అట్లా నా విశ్వాసం అనేది పెరిగింది. ఆ తర్వాత శ్రమలనేవి స్టార్ట్ అయినాయి. శ్రమలు స్టార్ట్ అయినప్పుడు దేవుడు నాకు చాలా కొంచెం దేవుడు కొంచెం ట్రైనింగ్ పీరియడ్ పెట్టినాడనమాట. ఇంకా నేను పరీక్షా కాలంలోనే ఉన్నానండి. దేవుడు ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. తర్వాత నేను కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్‌కి దేవుని బాప్టిజం తీసుకున్న కొన్ని ఇయర్స్‌కి దేవుని స్వరాన్ని వింటూ వచ్చినాననమాట. ఆహ్, అదే ఎలా వినేదాన్ని అనంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో నాకప్పుడు ఇది దేవుని స్వరం అని కూడా నాకు తెలీదసలు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో 10వ వచనము. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్పర్మ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికీయ అనే 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అని యోహాను ఏ విధంగా అయితే చెప్తా వచ్చినాడో నేను కూడా ఒక పర్టికులర్ వాక్యం చదివేటప్పుడు, పర్టికులర్ వర్డ్ చదివేటప్పుడు దేవుని యొక్క సన్నిధి నన్ను కమ్ముకునేది. దేవుని యొక్క సన్నిధి నా చుట్టూ ఉండేది. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. చాలా సార్లు అయ్యాను. అవుతున్నాను. దేవునికి వందనాలు, దేవునికి కృతజ్ఞతలు. ఆ విధంగా నాకప్పుడు అర్థం కాకపోయేది. ఏంటబ్బా! ఈ వర్డ్ చదివినప్పుడు ఈ విధంగా అవుతుంది. ఈ సెంటెన్స్ చదివినప్పుడు ఇట్లా అవుతుంది అనుకునేదాన్ని. కానీ తర్వాత సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, దేవుని ద్వారా నేను తెలుసుకుంటూ వచ్చాననమాట. ఆహా! అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం నాకు వినిపిస్తున్నాడనేది నాకు అర్థమైందనమాట. ఎందుకంటే నేను కంటిన్యూయస్‌గా ప్రేయర్ లైఫ్ అనేది ఒక అలవాటు నేను చేసుకున్నా. ఒక హాబిట్ చేసుకున్నా. నౌ ప్రేయర్ లైఫ్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ ఫర్ మీ. ఇది కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. నా ప్రేయర్ లైఫ్ దేవుడిచ్చిన కృపనే. అది ప్రేయర్ లైఫ్ అనేది నాకు ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇట్ బికేమ్ మై లైఫ్ స్టైల్ అనమాట. అంటే దేవుని స్వరం నేను ఆ విధంగా వింటూ వస్తా. ఆ పర్టిక్యులర్ వర్డ్ చదివినప్పుడు దేవుని సన్నిధికి నా వెనక్కి బలంగా దిగొచ్చేదనమాట. అప్పుడు నాకు అర్థమయ్యేది. ఆహా! దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది ఆ పర్టిక్యులర్ వర్డ్ నేను డైరీలో రాసుకునేదాన్ననమాట. ఆ విధంగా నేను దేవుని స్వరాన్ని వింటూ వచ్చినప్పుడు కొన్ని రోజులు నేను ప్రార్థన చేస్తూనే వచ్చినాను. ఎందుకంటే ఇంకా నాకు పాప క్షమాపణ అంటే ఇంకా నాకు తెలియదు గనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా పాపాలన్నీ క్షమించు, నాతో మాట్లాడు ఇంకా వార్తలతో వచ్చినప్పుడు ఏమని అంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు నాతో వచ్చినాడు. ఏంటంటే నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె దోష రుణము తీర్చబడెను.
యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నాకు అర్థమైందా, అప్పుడు నాకు సమస్త పాపముల నిమిత్తము నేను చాలా శ్రమలు అనుభవించిన అనమాట. ఆ శ్రమల ద్వారా నాకు ఏమి ఇచ్చిండు, విధేయత నేర్పిస్తూ వచ్చినాడు, నా పాపములన్నీ క్షమిస్తూ వచ్చినాడు. అంటే రెండంతల శిక్ష నేను పొందుకున్న నిజమే. నేను అలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్తూ వచ్చినాను. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఆహా, నాకు ఇప్పుడు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు అనేసి ఒక కన్ఫర్మేషన్ దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు అనమాట. ఇంకొకటి యెషయా గ్రంథము 43:25. ఐజాయా 43:25. నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని నిర్ధారణ వచ్చింది. దేవుడు నన్ను క్షమిస్తూ వచ్చినాడు. నా పాప క్షమాపణ నాకు అనుగ్రహిస్తుండు. దేవుడు నాకు ఈ పాప క్షమాపణ, పాప విమోచన అనే గిఫ్ట్ నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడని నాకు అప్పుడు అర్థమైందండి. అప్పుడు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాప్టిజం తీసుకోగానే నేను ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నా కదా, నేను చనిపోతే పరలోకంలో ఉంటా అని అనుకుంటారు. కానీ లోకానుసారంగా జీవిస్తారు. నిజంగా వాళ్ళు అట్లా చేస్తే అసలు రక్షణ అంటే ఏమో తెలియదు వాళ్ళకి. బాప్టిజం తీసుకోగానే అయిపోదు. బాప్టిజం తీసుకున్న తర్వాతనే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు కూడా బాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల అతని మీద దేవుడు మీకు దిగి వచ్చుట యోహాను చూసిండు. కానీ దేవుడు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్న వెంటనే తన అరణ్యంలోనికి చనిపోబడినాడు, అపవాది చేత శోధింపబడినాడు. అసలు జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆత్మీయ జీవితం అనేది శ్రమల ద్వారానే స్టార్ట్ అవుతుంది అని దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. అయితే నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్టిజం తీసుకోగానే ఇంకా నాకు ఇప్పుడు గాడ్లీ నేచర్ వచ్చేసింది అనే రీతిలో ఉంటుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, ఓకే. కానీ గాడ్లీ నేచర్ అనేది వెంటనే రాదండి. గాడ్లీ నేచర్ అనేది వెంటనే రాదు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, ప్రభుతో గడుపుతామో, ఆ శ్రమల గుండా వెళ్తామో, అప్పుడు మనకు గాడ్లీ నేచర్ అనేది వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో యాక్టివేట్ అవుతాడు. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి వస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో మనం కలిసి నడుస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఉంటాడు. అంతేగాని మనం ఏదో రక్షణ పొందినామని బ్యాప్టిజం తీసుకున్నాము, సరే ఇంకెట్లయినా జీవించవచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు అండి. చాలా మంది ఆ విధంగా ఉంటారు, కానీ అది చాలా తప్పు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నాకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే 3:00 ఒక సీరియల్ వచ్చేదన్నమాట. కొన్ని రోజులు నేను చూసాను కానీ సీరియల్ 3:00 వచ్చేదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సీరియల్. నేను బ్యాప్టిజం తీసుకున్నా కూడా నేను ఆ సీరియల్ చూసేదాన్ని. నాకు తెలుసు అది సీరియల్ చూడొద్దు అని తెలుసు, అది లోకము అని తెలుసు, అది పాపము అని తెలుసు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మాట వినకపోవడమే పాపము, ఆ లోకంతో స్నేహం చేస్తే అది దేవుని శత్రువు అన్ని మనకు తెలుసు. అయినా కూడా నేను చేసేదాన్ని అంటే చూసేదాన్ని. అట్లా నేను ఏం చేసేదాన్ని అంటే, ఇప్పుడు నేను 3:00 ప్రేయర్ చేసుకోవాలి కాబట్టి నేను సీరియల్ చూడాలి కాబట్టి నేను ముందే ఏం చేస్తా, ప్రేయర్ చేసుకుంటా. ప్రేయర్ చేసుకొని 3:00 సీరియల్ చూస్తా. ఆ విధంగా నేను చేసేదాన్ని. ముందుగా ప్రార్థన చేసుకునేదాన్ని, తర్వాత సీరియల్ చూసేదాన్ని. తర్వాత దేవుడు నాతో ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అంటే మనం తప్పిపోయినప్పుడు దేవుడు మాట్లాడదు. కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగిపోయినప్పుడు ఇదే ఇదే త్రోవడం నడువని వెనుక ఒక స్వరం వినపడుతుంది. అది నాకు వినబడ్డది, నేను విన్నాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కూడా. అట్లా దేవుని సరి చేస్తూ తన ఇరుకు మార్గం గుండా దేవుని నడిపిస్తూ వచ్చినాడు. ఇంకా ఇది నేను దేవుని స్వరం వినక ముందు అండి ఇది జరిగింది. ఇంకా ఎప్పుడైతే నేను దేవుని స్వరం వింటూ వచ్చినానో ఇంకా అప్పటి నుంచి అన్ని మానుకున్నాను. ఇంకా దేవా, నీ పరిశుద్ధమైన జీవితం నాకు కావాలా, నీ నీ కొరకు నేను నిలబడాలి, అందరినీ రక్షణలోకి అంటే నా ప్రేయర్ లైఫ్ చేంజ్ అయింది, నా ఆత్మీయ జీవితం చేంజ్ అయింది, అన్ని చేంజ్ అయిపోయాయి. ఎప్పుడైతే దేవుని స్వరం వింటూ వచ్చినానో అన్ని నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నిజంగా దేవుని స్వరము వినాలంటే కూడా చాలా శ్రమలు వస్తాయి మనకు. అప్పుడు అబ్రహాంని దేవుడు పిలిచినాడు కదా,
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు నీ ఇంటిలో నీ బంధువులను విడిచిపెట్టిరా అని దేవుడు అబ్రహాంను ఒంటరిగా పిలుస్తాడు కదా, ఆ విధంగానే దేవుడు నన్ను పిలుస్తూ వచ్చినాడు. నిజంగా నేను ఒంటరిదాన్ని అయిపోయిన దేవుడు నన్ను పిలిచినప్పుడు. నాకు అందరు ఉన్నారు కానీ ఒంటరిదాన్ని ఫీలింగ్, చాలా వ్యతిరేకత. ఎప్పుడైతే దేవుడు నన్ను పిలుచుకున్నాడో అప్పటి నుంచి నాకు చాలా వ్యతిరేకత, సంఘంలో, సమాజంలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య. అంటే నాకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకతను చూపించేవాళ్ళు, నన్ను తృణీకరించేవాళ్ళు అనమాట. అంటే దేవుడు స్వరము మనం వినాలి, దేవుడు మనతో గడపాలనుకుంటే మనం దేవుడు ప్రత్యేకించుకుంటాడు. అబ్రహాము పిలిచిండు, ప్రత్యేకంగా ఉండమని చెప్పాను. ఎందుకంటే అబ్రహాము లోతును కనెక్ట్ అయినంతసేపు అబ్రహాంను ఆశీర్వదించలేదు దేవుడు. అబ్రహాము తన తండ్రితో కనెక్ట్ అయినంత కాలము అబ్రహాం దేవుడు ఆశీర్వదించలేదు. అట్లా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఒంటరిగా చేసి మనల్ని పరిశుద్ధపరచుకొని తన స్వరాన్ని మనం వినిపించి తన ప్రణాళిక ఏంటో మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుడు యేసయ్య గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడో అప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఆ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ నేను రిసీవ్ చేసుకున్నాను. తర్వాత నేను మారుమనసు పొందాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆ సీరియల్ కానీ ఆ లోకం కానీ అదంతా ఇక నాకు అంత ఇష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను నేను అవన్నీ కూడా. అంటే నాకు ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా నిజంగా నాకు పెంటతో సమానంగా నేను ఎంచుకుంటూ వచ్చినాను. ఇప్పుడు నేనైతే బ్రతుకుట క్రీస్తే అనే విధంగా నేను నిర్ణయించుకున్నాను. అంటే దేవుని కొరకు ఏది చేసినా దేవుని కొరకు నేను చేయాలి, ఆ విధంగా ఉండాలి అని నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే దేవుడు మంచివాడు. మన దేవుడు ఏదైనా చేయటకు శక్తిమంతుడు, సమర్థుడు, చాలిన దేవుడు. ఆ కథ మొత్తం మార్చగలడానికి శక్తిమంతుడు. మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నా, దేవుడు నాకు ఈ ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు ఏంటి అని అనుకుంటాం. కానీ మనకి ఎంత లేట్ అవుతుందో దేవుడు అంత శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. లేట్ అవుతుందని అస్సలు అనుకోకూడదు. నాకు జవాబు రావట్లేదు అని అస్సలు అనుకోకూడదు. సింపుల్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి, దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలి, మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. అంటే దేవుడు యోగుతో అంటాడు కదా, యోగు ఊరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకున్నాడు, మౌనంగా ఉండు, నేను ఉన్నా కదా అని అంటాడు యోగుతో దేవుడు. అట్లా నేను నా జీవితంలో కూడా మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు, కష్టాల గుండా వెళ్ళినప్పుడు, కన్నీటి గుండా వెళ్ళినప్పుడు, బాధలు ఆకురులో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అంటే, నేను ఏమైతే చేసినా అదే చెప్తున్నాను. కేవలం మోకరించి ప్రార్థన చేస్తే చాలు. ప్రభువే చూసుకునే యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాదే అంటారు. ఇప్పుడు మనం ప్రభు వైపు చూచినప్పుడు, ప్రభు మీద ఆనుకొని ఉన్నప్పుడు, ప్రభుని వెంబడించినప్పుడు, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రభుతో మనకు కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని విడిచిపెట్టదు. నిన్ను విడువను, ఎడబాయను, చూడుని ఆ నరచేతులను చెక్కుకొని ఉన్నాను సెలవిచ్చిన దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టడండి. ఒకవేళ తప్పిపోయినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించడానికి సమర్థుడు, చాలిన దేవుడు. నిజంగా మనకు హైందవ కుటుంబము, కానీ అందులో నుంచి దేవుడు నన్ను ఆ యొక్క అంధకారంలో ఉండే దేవుడు బయటికి తీసుకొచ్చా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవునికి మహిమ వేస్తా ఉంటారు. అందులోనే అంటే మ్యారేజ్ కి బిఫోర్ పేరెంట్స్ దగ్గరనే ఉండాలి కాబట్టి మ్యారేజ్ కి బిఫోర్ ఏం చేసేదాన్ని అంటే ఆ విగ్రహాల మధ్యనే మోకరించి ప్రార్థన చేసేదాన్ని. కానీ దేవుడు కూడా మంచోడు. ఆ విగ్రహాల మధ్యనే మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ విగ్రహాల మధ్యనే దేవుడు నాకు జవాబిస్తూ వచ్చినాడు అనమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యం. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు ఒక కారణం ఏంటనే వార్తను రాయబడినది. కాబట్టి మనకి ఏదైనా సరే అగ్ని లాంటి శ్రమ సంభవించినప్పుడు మనకైతే వింత జరుగుతుందని మనం ఏం ఆశ్చర్యపోవసరం లేదు. లోకంలో మనకి శ్రమ కలుగును ఆయన ధైర్యం వహించడం చెప్పింది. నిజంగా అలాంటి ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే శ్రమ సంభవించగానే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బైబిల్ పక్కన పెడతాం, ప్రార్థన పక్కన పెడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేయర్ చేస్తున్నా, నాకేం కనిపించట్లేదు, ఏ సూచన లేదు, ఏది లేదు అని అనుకున్నాను. కానీ ఏలియా 7 మార్లు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు 7 మార్లు అంటే ఏంటి, 7 సార్లు అని కాదు కానీ జవాబు చూచేంత వరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఏలియా. వర్షం పడొద్దు అని, వర్షం పడాలని, జవాబు చూచేంత వరకు మనం కూడా ప్రార్థన చేయాలి. చూచేంత మధ్యలో విడిచిపెట్టొద్దు అనమాట. ఆ ప్రార్థన ఏ విధంగా అంటే పెర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి, కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి, ఎడతెగని ప్రార్థన ఉండాలి. శ్రమ సంభవించినప్పుడు మన ఊరికే అనిల వలె నిరీక్షణ లేని నిరీక్షణ ప్రజల వల్ల మనం ఉండకూడదు, కానీ ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండాలి, అప్పుడు తీవ్రత కలిగి ఉండాలి. శ్రమ దేవుని కొరకు రోషం కలిగి నిలబడి, ఎందుకంటే మనం క్రైస్తవులము.
దేవుడు మనకు ప్రాణం పెట్టిండు కాబట్టి మనం కూడా దేవుని కొరకు రోషం కలిగి మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు, దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప అసలు ఎన్నో చాలా ఇయర్స్ సాక్ష్యాలు ఉన్నాయి నాలో. కానీ సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడైతే నేను కేవలం నా రక్షణ సాక్ష్యమే నేను చెప్తున్నానండి. ఇంతవరకైతే దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. వెంబడించే కృపని నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటా, ఏంటంటే ప్రభా ఏదున్నది లేకపోయినా నువ్వు వెంబడించే కృపని ఇవ్వు, నువ్వు నాతో ఉండవు, ఎల్లప్పుడు నాతో ఉండవు. ఇక్కడ తప్పిపోతే నాకు తెలియజేయి, ఇట్లా అడుగుతా ఉంటాను. ప్రతి విషయం నేను అడుగుతాను, ప్రతి విషయం ప్రేయర్ చేసుకుంటాను ఎందుకంటే 8th క్లాస్ లో స్టార్ట్ అయిన ఆ జర్నీ ఇప్పటి వరకు కొనసాగుతుంది అంటే కేవలం దేవుని కృపని, దేవుని మంచితనమే. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుతుంది. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వించిన కాక ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, అక్కడ సాక్ష్యాన్ని అందించారు.